ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలందరూ కూడా హడావిడిగా విజయవాడ వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. కొంతమంది స్పెషల్ ఫ్లైట్లో వస్తే కొంతమంది రోడ్డు మార్గంలో వచ్చారు. ఫైనల్గా మీటింగ్ అయిపోయింది, బయటకు వచ్చారు. అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారితో కులాసాగా మాట్లాడుకోవటం జరిగింది, చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కోరాము, చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని సన్మానించాలని అనుకుంటున్నాము, మరొకసారి వస్తాము, రిఫరెండేషన్ ఇవ్వటానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున కొన్ని సమస్యలు కావాల్సిన ఏంటి అనేవి ఒక రిఫరెండేషన్ రెడీ చేస్తున్నాం. సో ఇది క్లుప్తంగా చెప్పినటువంటి విషయం. మరి ఓవరాల్గా ఉదయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వచ్చారు వెళ్ళారు అనేది బయలుదేరిన దగ్గర నుంచి లైవ్ పెట్టి నానా హంగామా చేసి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొచ్చి ఇంత హడావిడి చేసింది జస్ట్ ఊరికే పవన్ కళ్యాణ్ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే ఫిలిం ఇండస్ట్రీ నుంచి మా అభినందనలు తెలియజేస్తున్నాము మీరు డిప్యూటీ సీఎం అయినందుకు అని చెప్పి వెళ్ళటానిక అనేది ఒక అర్థం కానటువంటి అంశం అనమాట. ఎందుకనంటే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారంటే ఏదో ఒకటి ఉండాలి కదా. పోనీ సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరకలేదు, ఒక 2 రోజులో 3 రోజులో పట్టిద్ది అనుకోండి. సో మరి ఆ 2 రోజులు వెయిట్ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏపీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, గతంలో టికెట్ ధరలు నియంత్రిస్తూ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, బెనిఫిట్ షోలు వేయొద్దని చెప్పి ఒకటి తీసుకొచ్చింది, వాటికి సంబంధించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా, టికెట్ రేట్లు పెంచమని ఏమైనా అడుగుతున్నారా, ఏపీలో ఏమైనా వినోద పన్ను తగ్గించమని అడుగుతున్నారా, లేదా ఇంకేమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, లేదా ఏపీలో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఇంకేదైనా మీకు ప్రభుత్వం నుంచి సహాయం కావాలా, ఇట్లా ఏదో ఒకటి ఏదైనా సరే మీ సమస్యలు ఏమైనా ఉంటే రాసుకొచ్చే ఒక రెఫరెండమో లేదంటే ఒక వినతి పత్రమో ఏదైతే అది ఒకేసారి ఇద్దరిని కలిసి ఇద్దరిని సన్మానం చేయాలనుకుంటున్నారు కదా, అది చేసేసి ఓవరాల్గా మీ సమస్యలు చెప్పి వాటి మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన వచ్చేలాగా చూసుకుని హామీ తీసుకుని, ఎలాగో సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కూడా అక్కడే ఉన్నారు కదా, సో మొత్తం ఓవరాల్గా పని అయిపోయేది. కానీ ఇప్పుడు ఇంత హడావిడిగా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకురావటం, హడావిడిగా కలవటం, ఫైనల్గా ఈరోజు సంతోషంగా ఉందని చెప్పి వెళ్ళిపోవటం, మరి దేనికి అర్థం దేనికి సంకేతం అనేది తెలియట్లేదు. ఇంత హడావిడిగా ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళినట్టు అసలు సమస్యల గురించి ఏం చర్చించారో తెలియదు. ఓవరాల్గా అసలు ఏం చేయటానికి ఏ పర్పస్ ఆఫ్ మీటింగ్ ఏంటనేది అసలు అర్థం కాకుండా ఉంది. మరి ఓవరాల్గా కనీసం ఈ సమస్యలన్నా పరిష్కరించుకునేటువంటి దిశగా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేస్తే బాగుండేది. చూద్దాం మరి ఏం చేస్తారు.